హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ దొండకాయ కొబ్బరి బూందీ కూర అండి. తయారు చేసే విధానాన్ని చూద్దామండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. కడాయి పెట్టుకోవాలండి. దాంట్లో నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, మనక ఉల్లిపాయ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. అర కేజీ దొండకాయలు అండి, కడిగి ఇలా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ బాగా వేగిపోయిందండి. ఇందులో ఇప్పుడు మన దొండకాయ ముక్కలు వేసుకుందాం. చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. కొబ్బరి, ఎల్లుల్లిపాయ, అల్లం ఈ మూడింటిని తురుము పట్టుకోవాలి. అని మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలి. మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి. ఇందులో ఇప్పుడు దొండకాయలో ఒక స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసి బాగా కలుపుకోవాలండి. ఇందులో కొబ్బరి, అల్లం, ఎల్లుల్లిపాయ తురుము చేసి పట్టించుకున్నాము కదా, అది వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. పది నిమిషాలు వేయించుకున్నాక ఇక కొబ్బరి, అల్లం, ఎల్లుల్లిపాయ వేసాక ఒక 10 నిమిషాలు వేయించుకున్నాక ఇలా తయారవుతుందండి. ఇందులో మనం దించే ముందు ఒక కప్పు బూందీ, ఒక కప్పు బూందీ వేసానండి. వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల నుంచి రుచికరమైన దొండకాయ కూర రెడీ.
తయారు చేసే విధానాన్ని చూసారు కదండి. ఈ దొండకాయ బూందీ కూర ఇలా చేసుకుంటే చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా ఉన్నదని నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.